ఈ మనుషులందరి మీద మోపబడిన ఈ భారం మనం అందరం చేస్తున్నామా? నేను ఆలోచించానండి, మీలో చాలామంది సహకారం చేశారు పరిచర్య విషయం. నిజంగా కొందరు వారికి తోచినంత సహాయం చేశారు, ఇంకొందరు ఏ రకమైన సహాయం చేయలేదు. అంటే సువార్త అనగానే కొంత భారం కలిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొందరు ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఇంకొందరు అసలు పాల్గొనడమే మానేశారు. అంటే వారికి ఏ రకమైన భారం అనేది తెలియదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, మనిషి జీవితంలో ఇటువంటి పరిస్థితుల మధ్య మీకు ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని ఎలాగ ఉపయోగించుకుంటున్నారో, సమయాన్ని దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేది మీరు పరిశీలించాలని పెడుతున్నాను. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళ మర్చిపోతాడైనా ఆ భయం వల్ల. మనకి చాలా కళలు వస్తాయి కదండి. కళలు వచ్చినప్పుడు సామాన్యంగా మంచి కళలు అయితే ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం. మరీ భయపెట్టేవి అయితే ఏం చేస్తాం? వెంటనే మర్చిపోతాం. అలా ఇతను కూడా మర్చిపోయినప్పుడు ఆయన దగ్గర బబులోను దేశంలో రాజు దగ్గర అందరూ ఉంటారండి, అన్ని రకాల సలహాలు ఇచ్చేవారు. అందులోని ఈ శకునగాండ్రులు, కళలకు అర్థం చెప్పేవారు అందరూ ఉన్నారు. రాజు వారందరినీ ఆ అర్ధరాత్రి సమయంలో పిలిపించి నేను ఒక కళ కన్నాను, మర్చిపోయాను, నాకు కళను చెప్పాలి, కళ తలక భావన కూడా చెప్పాలంటారు. వారికి ఏమో తెలియదు. వాళ్ళు ఇంకేం చేస్తారో తెలియలేనప్పుడు కాలాన్ని అపహరణం చేస్తారు. చాలా తెలివిగా కాలాన్ని గడిపేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అక్కడ వచ్చిన ఉంటుంది. చూడండి దయచేసి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనకు కనబడుతుంది. కాలమును ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించున్నారు అన్నాడు. అంటే రాజుకి అర్థమైపోయింది. ఓ పని ఇచ్చాడు, ఆ పని చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలాన్ని గడిపేస్తున్నారు. ఈవెన్ మనందరికీ కూడా సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, మానవ ఆత్మలకు మూలమైన దేవుడు మనలందరిని ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడండి చెప్పండి? బుద్ధి కలిగిన వారు చెప్పండి, బుద్ధి లేని వారు అలాగే చెప్పరు. తెలివైన వారు చెప్పండి, తెలివి తక్కువ వారు ఎలాగే మాట్లాడరు. మీరు తెలివైన వారా? బుద్ధి కలిగిన వారా? అయితే చెప్పండి, దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10 మనకు తెలుసు కదండి. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం అంటాడు. అంటే తండ్రి పని కొరకు పుట్టాం. మనం అందరం ఏ పని కొరకు పుట్టామండి? మంచిది, తండ్రి పని కొరకు పుట్టాం. ఆ తండ్రి పని చేయండి అని దేవుడు మనకు అవకాశం ఇస్తుందిగో. ఈ బబులోను రాజుకి ఎదుట తేబడిన ఆ కళలు చెప్పేవారు, లేదంటేనండి శకునగాండ్రులు ఎలాగైతే కాలాన్ని ఉపాయంగా గడుపుతున్నారో, ఈరోజు మనందరం కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా దీని ఉపాయంగా ఏం చేస్తున్నామండి? గడుపుకుంటున్నాం. ఎలా గడుపుకుంటున్నారంటే, మీకు నేను బాగా చెప్పనవసరం లేదండి, మీరు బాగా అందులో స్పెషాలిటీ మీకు అంతే. స్పెషలిస్టులు మీరు అందరం. టైంని ఎలా వేస్ట్ చేయాలంటే మనకంటే ఇంకెవరు బాగా చేస్తారు చెప్పండి? స్మార్ట్ ఫోన్ పట్టుకుంటే గంటల ఒకరు పట్టుకుంటే ఫోన్ పట్టుకుని ఈట ఆడుతాడం, మరి పిచ్చెక్కిపోద్ది. పాప మందికి హాస్పిటల్ కూడా పిచ్చెక్కిపోతాడు, పిల్లలు పెద్దలు అందరూ. హాస్పిటల్లో కూడా ఫోన్ పట్టుకుని గింజుకుపోతుంటారు చూసారు, ఫోన్ లేకపోయినా సరే. టైం వేస్ట్ చేయడంలో ఇంకోటి ఏంటంటే సీరియల్స్, సినిమాలు తర్వాత చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి, చాలా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. సమయాన్ని కాలహరణం చేయడం అనేది, కాలాన్ని హరించడానికి చాలా పద్ధతులు పెట్టుకున్నారు. ఆ రోజు ఆయన అన్నాడు, నెబుకద్నెజరు, మీరు కాలాన్ని ఉపాయం గడపాలని నా ఎదుట మోసపు మాటలు అబద్ధాలు చెప్తే, మీరు కళను చెప్పకపోయినా ఎడల నేను చెప్పిన మాట ఖండితం కనుక ఏమన్నాడు? మిమ్మల్ని లేపేస్తానన్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. మీకు ఇవ్వబడిన టైంలో గల్లా దాన్ని నాకు చెప్పాలి, లేదంటే మీ పని అయిపోద్ది అన్నాడండి. దేవుడు కూడా మనకు ఆయుష్ని ఇచ్చాడు, ఏమంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బ్రతకడానికి మనకు కావాల్సిన అవసరాలన్నింటినీ, అవకాశాలన్నింటినీ ఇచ్చాడు. దేవుడైతే అలా టైం లైన్ అనేది పెట్టాడు, డెడ్ లైన్ అనేది పెట్టారు. మీరు నా కొరకు బ్రతికితే నేను మీకు ఏం చేస్తాను?
అంటే మీ జీవాన్ని నిత్య జీవంగా మారుస్తాను. మీ ప్రాణానికి ఉన్న సంకటాలన్నీ తొలగించి, మీకున్న వేదనలన్నీ తొలగించి, మీకున్న బాధలన్నీ తొలగించి, నేను మిమ్మల్ని నిత్య సంతోషానికి, నిత్య ఆనందానికి పాత్రలుగా చేస్తానన్నాడు. సమయాన్ని ఉపయోగించుకున్న వారి కోసం. లేని వారికైతే ప్రమాదమే. ఈరోజు చాలామంది ఈ సమయాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. మన వాళ్ళు ఎంతమంది ఆరాధనకు వచ్చారు టైం కంటే? ఎన్ని గంటలకు వచ్చామంటే ఆరాధనకి ఎన్ని గంటలకి మనం ఎన్ని గంటలు రావాలి అనుకుందాం. ఎందుకంటే మీరు నన్ను చూసి రావద్దు దయచేసి. ఎవరు చూసి రావాలి? మనకి కాలాన్ని ఇచ్చిన దేవుని సన్నిధిని ఆయనకి భయపడుతూ రావాలి కదా. నేను మిమ్మల్ని ఏమన్నాను, నేను మిమ్మల్ని అన్నా మీకు నాకు క్లాస్ వస్తుంది, గొడవ వస్తుంది. బట్ ఆయనతో కనుక మనం పెట్టుకుంటే ఏమవుద్ది? ఆయన క్లాస్ పీకడం. ఏం పీకుతాడని ఏకంగా ప్రాణాన్ని పీకేస్తాడు. మనమైతే క్లాస్ వస్తే గొడవ వచ్చిన తర్వాత క్లాస్ పీకుతాం. లేదు మీరు నాకు అంటారు, నేను మీకు అంటా. కానీ ఆయన అలాగే క్లాస్ పీకడు. ఏం పీకుతాడని ఏకంగా ఈ బొందులో ఉన్న ప్రాణాన్ని, ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్ని, ఈ కట్టిలో ఉన్న ఆత్మను దేవుడు తీసేస్తాడు, పీకేస్తాడు అనమాట. అంటే ఇట్స్ డెడ్. అప్పుడు ఏమవుద్దమ్మా? చచ్చిపోతా లేదా? అలాంటి రాకుండా చూసుకోవాలి. అందుకనే సామెతల గ్రంథంలో మంచి మాట రాశాడంటే 15వ అధ్యాయము 21వ వచనం. 15వ అధ్యాయము 21వ వచనం చూడండి. సామెతల గ్రంథం. బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించునండి. బుద్ధి లేని వారు అంటే ఎవరంటే? మీ ఎదుట 2 ఆబ్జెక్ట్స్ పెట్టామండి, 2 వస్తువులు పెట్టాం. ఒకటి జీవం, రెండోది విషం. మీరేం కోరుకుంటారు? ఇది కొంచెం మీకు రుచించలేదేమో, టేస్ట్గా లేదేమో. మీకు టేస్ట్ అయినది మీ కంటికి ఎంపుకున్న 2 వస్తువులు పెడతారు. ఒకటి బంగారం, రెండోది మట్టి. మీరేం కోరుకుంటారు? మొన్న ఎవరికైనా ఫోన్ పిచ్చుంటే ఒకటి ఐఫోన్ పిచ్చి, ఒకటి ఐఫోన్, ఒకటి స్మార్ట్ మామూలు ఫీచర్ ఫోన్, డొక్కు ఫోన్. ఏం కోరుకుంటారు? అక్కడ మీ తెలివితేటలు ఏం చేస్తున్నారు? బుద్ధి ప్రదర్శిస్తున్నారు లేదా? ప్రదర్శిస్తున్నారు. ఫీచర్ ఫోన్ అంటే 2000 రూపాయల ఫోన్. ఐఫోన్ అంటే 70,000 అబోవ్, లేకుండా 2 lakh కూడా ఉంది. తెలివితేటలు ప్రయోగించి విలువైందో కోరుకుంటారు. మీరు జీవాన్ని కోరుకుంటారా, లేకపోతే శాపాన్ని కోరుకుంటారని మీ ముందు పెట్టాను అనుకోండి. జీవాన్ని కోరుకుంటారా లేదంటే విషయాన్ని కోరుకుంటారంటే మీరు ఏం కోరుకుంటారు? జీవాన్ని కోరుకోవాలి. అక్కడ తెలివితేటలు చూపించాలి. దేవుని పని విషయంలో కూడా, ఈ బ్రతుకు విషయంలో కూడా, మనకి ఇవ్వబడిన సమయం విషయంలో కూడా ఎలా ఉండాలంటే, ఈ క్షణికాలమైన ఈ సుఖం, శరీరంతో నా సుఖం ఎంతసేపు ఉంటుందండి? భోజనం తింటే ఎంతసేపు ఉంటుందని సుఖం? జస్ట్ ఫ్యూ మినిట్స్, కొద్ది నిమిషాలు, 5-10 నిమిషాలు. సో భార్యాభర్తల దాంపత్యం, ఆ సుఖం కూడా ఫ్యూ మినిట్స్. అసలు సుఖం అనేది భూమి మీద చాలా తక్కువ. సుఖం అనేది ఎంత ఉందండి? సుఖం అనేది ఎక్కువ లేదండి, చాలా తక్కువ ఉంటుంది సుఖం. కానీ సుఖం కొరకైన ప్రయాసం అయితే మాత్రం చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. ఈ కొద్దిపాటి సుఖం కోసం మీరు ఏం చేస్తున్నారంటే ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దేవుడు మనకి ఏమిస్తున్నాడు? శాశ్వతమైన సుఖాన్ని, నిత్య సుఖం. దాని అర్థం ఏంటంటే నిత్య జీవం. దాని కొరకు ఈ కొద్ది కాల జీవితాన్ని ఉపయోగించలేని వారందరూ ఎవరండి? అది సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? నిజంగా మీరు తెలివైన వాళ్ళే. 5 నిమిషాలు తినడం ద్వారా కలిగే సుఖం కోసం 8 గంటలు కష్టపడుతున్నారు, 12 గంటలు కష్టపడుతున్నారే, వింటున్నారా? ఇక్కడ తెలివితేటలు చూపిస్తున్నారు. అవసరమైతే ఇంకొంచెం 2-3 గంటలు ఎక్కువేం చేస్తారు. 16 గంటలు పని చేసే వాళ్ళు కూడా ఉన్నారండి బాబు. 12 గంటలు పని చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కొద్ది నిమిషాలు, ఉదయం ఒక 5 నిమిషాల సుఖం, మధ్యాహ్నం ఒక 5 నిమిషాల సుఖం, రాత్రి ఒక 5 నిమిషాల సుఖం. సుఖం అంటే తినడంలో ఉందండి, నిద్రపోవడం లేదు. మనకు తెలిసింది కదా, స్వార్థాలు చెప్పి వదిలేసాం ట్రాక్. కాబట్టి 5 నిమిషాల సుఖం 16 గంటలు, 8 గంటలు, 12 గంటలు కష్టపడుతున్నారు. తమ్ముడు సెక్యూరిటీ గార్డు పనులు ఉన్నాయని అనియా మన దగ్గర ఎవరైనా సెక్యూరిటీ గార్డు పనులు ఉన్నారా? 12 గంటల డ్యూటీకి ఏమో 13,000, 8 గంటల డ్యూటీకి ఏమో 8,000 అంటారు. అంటే అవర్స్ని బట్టి మనకి ఏం చేస్తున్నారు? శాలరీ ఫిక్స్ చేశారు. ఆ శాలరీని బట్టి మనకి తినడానికి తిండి గింజలు వస్తాయి. దాన్ని బట్టి మనకు కొంత ఆ క్షణానికి ఆ పూటకి
ఆహారం ద్వారా మన ప్రాణానికి సుఖం అనేది దక్కుతుంది. ఈ సుఖం కోసం 12 గంటలు 20 గంటలు కష్టపడి మీరు రాబోతున్న నిత్య సుఖం కోసం ఎంతసేపు కష్టపడాలి, ఎంత సమయం వెచ్చించాలి అనే దాని గురించి మరి ఎందుకని మనం బుర్రపెట్టట్లేదు? అక్కడే మనకు కనబడుతుంది బుద్ధిహీనత అనేది. ఏం కనబడుతుందట? చదవండి 15:20. బుద్ధి లేని వారికి మూర్ఖత్వమే సంతోషం. అంటే ఎన్ని మంచి మాటలు చెప్పినా వెళ్ళి ఉంటారు కదా, నేను మోనార్కి, నన్ను ఎవడు మోసం చేయడం అంటారు, నేను ఎవడి మాట విన్న సీతని అంటారు కదా జనాలు. వీళ్ళకి వాళ్ళ మూర్ఖత్వమే వాళ్ళ సంతోషం. కానీ వివేకవంతుల ప్రవర్తన ఏం చేస్తుంటే వాళ్ళ జీవితాల్ని నెమ్మది కలిగించేలాగా చక్కబరుచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు మనం అందరం కూడా బుద్ధిహీనంగా ఉన్నావా, వివేకంగా ఉన్నావా పరిశీలించుకోమని మేము ముందు పెడుతున్నాం. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, నిజంగా సమయం అనేది చాలా విలువైనది. ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది ఏదండి? ఒకటి సమయము, రెండోది ప్రాణం, మూడోది ప్రేమ. ఈ మూడినండి విలువైనది. మీకు తెలుసా? సమయము, ప్రాణము, ప్రేమ. చూడండి, దీనికోసం ఒక మంచి మాట మీకు చూపించాలనుకున్నాం. ఎఫెసీ పత్రిక నుంచి 5వ అధ్యాయము 15-16 వచనం మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక నుంచి 5వ అధ్యాయము 15-16 వచనం మనం చదువుకున్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. దినములు చెడ్డవి అంటున్నాడండి దేవుడు. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయవక. మనం ఏం పోనివ్వకూడదంట? సమయాన్ని పోనివ్వక అంటున్నాడండి. రిడీమింగ్ ద టైమ్ బికాస్ ద డేస్ ఆఫ్ ఈవిల్ అంటున్నాడు. రిడీమింగ్ అంటే తెలుసు కదండి. రిడీమ్ అంటే కొనటం. ఒక వస్తువును మనం కొంటాం కదా, కొని మన దగ్గర ఎలాగెట్లా ఉంచుకుంటాము. రిడీమింగ్ ద టైమ్ అంటే కాలాన్ని కూడా కొని ఉంచుకోవాలి. కాలం కొనడం అంటే దాన్ని నువ్వు ఏం చేయాలంటే ఉపయోగించుకోవాలి. ఆలోచిస్తున్నారా? సో మన కాలాన్ని ఉపయోగించుకుంటున్నామా? ఎందుకంటే దినములు చెడ్డవి బికాస్ ద డేస్ ఆఫ్ ఈవిల్ అన్నాడు. దినములు చెడ్డవి, మంచి కాలం కాదండి. అంటే ఈ కాలంలో ఒంటరి ఆడపిల్ల ఉండడం ఎంత భయంకరం మనకు తెలుసు కదా. ఒంటరి మహిళ ఉండడం ఎంత ప్రమాదకరం మనకు తెలుసు కదా. పసికందుకు కూడా ఎంత ప్రమాదకరంగా ఆమెకి రక్షణ లేకుండా అయిపోయింది తెలుసు. తల్లిదండ్రుల సమస్యలను పసికందుకు కూడా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న దినాలు కనుక చూస్తే ఏమి మంచి దినాలు చెప్పండి. ఎక్కడికి వెళితే అక్కడ అడుగడుగున ఏముందండి? ప్రమాదం అనేది పొంచి ఉంది. మన ప్రాణాలకి గ్యారంటీ లేదు. అన్ని చోట్ల మోసం, అంతటా దుర్మార్గం, అన్యాయం. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న కాలం. ఇలాంటి దినాల్లో ఈ టైంని ఎంత ఉపయోగించుకోవాలి అంటే దాని అర్థం ఏంటంటే పాడైపోతున్న సమయము మనకి ఏం నేర్పిస్తుందంటే ఈ ప్రపంచం త్వరగా నాశనం అయిపోతుందని తెలుస్తుంది. ఇలాంటి సమయాల్లో దేవుని కొరకు నీకు ఇవ్వబడిన సమయాన్ని ఉపయోగించుకోవడం చాలా అత్యవసరం. ఎందుకంటే ఏ క్షణం ఎవరి ప్రాణం ముగిసిపోద్దో తెలియని ఈ పరిస్థితులు, ఈ నేపథ్యంలో మనమందరం ఏం చేయాలంటే సమయాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలంట. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? నేను చాలా బాధపడ్డాను. మీలో చాలామంది సువార్త రాలే కదా, నిజంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నిజంగా మీకు కనుక దేవుని మనస్సు కనుక అర్థమైతే మీరు వివేకవంతులుగా ఉంటే ఏం చేస్తుందో తెలుసా? 5 నిమిషాల ఆహారమైన సుఖం కోసం 12 గంటలు మీకు కష్టపడుతున్నారే. ఈ కొద్ది కాల జీవితంలో 60-70 ఏళ్ళ చిన్న జీవితకాలం, అనంతకాలం జీవితం కోసం మీకు ఇవ్వబడిన ఈ అవకాశాలు మీరు ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారని బాధేసిందన్న. ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని ఎవరైనా రప్పించగలరా? చెట్టు నుంచి ఒక పండు రాలిపోయిందండి, ఒక ఆకు రాలిపోయింది అనుకోండి, మరలా అది చెట్టుకి వెళ్తుందా? అంటుకుంటుందా? అతుక్కోదండి. అది ఎంత ఇంపాసిబుల్లో ఇది కూడా అంతేనండి. సమయాన్ని స్వధీనియోగం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? నిజంగా దేవుడు ప్రపంచంలో పెట్టిన, ఈ ప్రకృతికి పెట్టిన గొప్ప రూల్ ఏంటంటే
వన్స్ నీ దగ్గరికి వస్తుంది, నువ్వు అందుకోకపోతే అది ఇంకెప్పటికి కూడా నీకు దక్కించుకోవడం. అందులో మొదటిది సమయం. అంటే మన జీవితకాలంలో బాల్యం మళ్ళీ మనం దక్కించుకోగలం ఎప్పటికైనా? ఏంటి రాదు, పసితనం రాదు, బాల్యం రాదు. ఇప్పుడు యవనం ఉన్నారు, రేపు పొద్దున ముసలితనంలోకి వెళ్ళిపోతారు. ఈ యవనం వస్తుందా? రాదు, చాలా కష్టం అండి. అందుకే మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా సమయాన్ని దేవుని కొరకు వాడడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. మీకు ఓ మాట చూపిస్తా, హెబ్రీ పత్రిక నుంచి 12వ అధ్యాయంలో యాషావు గురించి రాయబడిందండి. హెబ్రీ పత్రిక నుంచి 12వ అధ్యాయం 17వ వచనంలో యాషావు గురించి రాయబడింది. యాషావు ఎవరు మీకు తెలిసిందే కదా. యాషావు ఎవరండి? ఇస్సాకు యొక్క ప్రథమ సంతానం, మొదటి కుమారుడు. మరి ఈ యొక్క ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాం కుమారుడు, రైట్. ఈ యాషావు చేసిన పొరపాటు పని ఏంటో మనకు తెలుసు. ఏంటది? ఒక దినాన్ని ఆయన ఆకలిగా ఉన్నాడండి. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కోసం తనకున్న ఇంటి పెద్దనే, మన భాషలో చెప్పాలండి, ఇంటి పెద్ద అనే పదవిని ఏం చేశాడు? ఆహారం కోసం అంటే అమ్మేశాడు. ఎవరికి? తన తమ్ముడికి. తమ్ముడు, నువ్వు నాకు కూర ఇస్తే ఈ ఇంటి పదవి నీకు ఇచ్చేస్తానన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు అంటే తండ్రి తర్వాత ఇంటిపైన ఆధిపత్యం కలిగి ఉండే అర్హతను ఏం చేశాడు? వదులుకున్నాడు. దేనికోసం? జస్ట్ కర్రీ కోసం అండి. ఇప్పుడంటే మనకి ఈజీ కర్రీలు ఉన్నాయండి, వండుకొని అవసరం లేదు. మనకి ఎక్కడ దొరుకుతున్నాయండి? కర్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు కూడా ఇస్తే 20 రూపాయలు ఇస్తే కర్రీస్ వస్తున్నాయి. ఆ రోజులు అలా లేవేమో పాపం. ఏం చేశాడంటే ఆయన తమ్ముడు వండుతుంటే, తమ్ముడు నాకు పెట్టవా అన్నాడండి. సరే నేను నీకు ఇస్తాను, నువ్వు నాకేం ఇస్తావు అన్నాడండి. నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేస్తానండి. ఇచ్చేసాడండి కూర కోసం. అప్పుడు ఆలోచించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశాడంటే 17 యాషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు అంటాడు. వన్స్ నీ చేతిలోకి వచ్చిన తర్వాత నువ్వు కాపాడుకోలేకపోతే అది నీ దగ్గర నుంచి ఏమవుతుంది? విభాగింపబడి మరొకరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక దానికోసం మీరు ఇన్ని కన్నీళ్ళు కార్చండి, మీ దగ్గరికి ఎప్పుడు రాదు. సౌలుకి దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడండి. ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించిన మొట్టమొదటి రాజుగా అపాయింట్ చేశాడు, కింగ్గా. ఆయన తన బుద్ధిహీనత వలన ఏం చేసి కోల్పోయాడు. అది ఆయన వద్ద నుండి తీసి ఎవరికి ఇవ్వబడింది? దావీదుకి ఇవ్వబడింది. ఆయన లైఫ్ టైంలో ఇంకెప్పుడు కూడా ఆయన కింగ్ కాలేకపోయాడు, రాజు కాలేకపోయాడు. ఎవరో? సౌలు. మీ జీవితంలో కూడా దేవుని కోసం పనిచేసే విలువైన సమయము ఇదే. ఈ సమయాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మీ జీవిత కాలంలో మీకు ఇవ్వబడిన ఈ కాలం ఎంత విలువైందంటే, ఒక రాజరకం నిర్వహించే పదవి ఎలాంటిదో, ఇంటి పెద్దగా ఉండే పదవి ఎలాంటిదో, అవి కాలం బట్టి వచ్చాయి. దాన్ని ఆయన ఉపయోగించుకోలేక, అవకాశాన్ని రిడీమ్ చేసుకోలేక ఏం చేశాడు? దాన్ని రిజెక్ట్ చేశాడు. సో మనకి అవకాశం ఇవ్వబడినప్పుడు, ఛాన్సెస్ ఇవ్వబడినప్పుడు దాన్ని మనం రిడీమ్ చేయాలి, లేదంటే రిజెక్ట్ చేయబడుతుంది. రిజెక్ట్ చేయబడితే దెర్ ఇస్ నో రివైవల్ ఇన్ యువర్ లైఫ్. అంటే మన జీవితానికి ఏమున్నదండి? ఉజ్జీవం అనేది ఉండదు. కనుక సౌలు ఫెయిల్యూర్ అయిపోయాడు, తర్వాత యాషావు ఫెయిల్యూర్ అయిపోయారు. మీరు కూడా ఫెయిల్యూర్ అవుతారేమో, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి పదవి అనేది ఏముంది అంటే, రాజ్యాలకు సంబంధమైన పదవి ఉంది. రాజుగా యాజకుడికి ఉండే పదవికి ఇవ్వబడింది. దాన్ని నువ్వేం చేసాలో ఉపయోగించుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏమంటే దేవుని కొరకు పని చేయడం అంటే ఈ లోకంలో చాలా హానర్ అండి. ఈ లోకంలో చాలా గౌరవం, మీకు తెలుసు కదా. ఇక్కడ దేవుని సేవ చేయటం అనేది మహాభాగ్యం. ఆయన సన్నిధిలో ఉండడం 1000 దినముల కంటే అంటే శ్రేష్టం అన్నాడు. ఒక దినం గడిపితే, ఒక దినం ఆయన సన్నిధిలో ఉంటే ఎంత శ్రేష్టమైతే ఆయన కోసం పనిచేయడం ఇంకెంత శ్రేష్టం, ఇంకెంత ధన్యతనిస్తుంది, మీకెంత దీవెనలు ఇస్తుంది, మీకెంత ఆశీర్వాదాలు ఇస్తుంది. మీ లైఫ్ ఇంకెంత బ్రైట్ఫుల్గా మారిపోతుంది. ఇలాంటి జీవితాన్ని మీరు ఏం చేస్తున్నారు? సమయాన్ని ఉపయోగించుకోలేక, అంటే యాషావులాగా తర్వాత కన్నీరు కార్చిన అవకాశం అయితే ఉండదు. ధనవంతుడు లాజరు సందర్భంలో మనం గమనిస్తాం. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఆవేదన చెందుతాడు, దుఃఖపడతాడు. తండ్రి, నాకు 5 బ్రదర్స్ ఉన్నారు, వారు ఇక్కడికి రాకుండా అని ఆయన అక్కడ పశ్చాత్తాపడ్డాడు. అవకాశం ఉందా? మీకు ఇవ్వబడిన సమయాన్ని, ఇదిగో
ఇప్పుడే మీరేం చేయాలండి? ఉపయోగించుకోండి. అందుకనే ఎన్ని పనులు ఉంటాయి. ఉద్యోగులు తీసేస్తారా? ఎన్ని ప్రభు కోసం నష్టపోయినా పెద్ద కష్టమే కాదండి. ఒరిస్సా వెళ్ళాం కదండి, వాళ్ళవ పేరండి, బెడయగూడ, ఇంకొన్ని ఊరు పెళ్ళి నోటీస్ చేయలేదు. వెళ్ళినప్పుడు అండి ఆ ప్రాంతాల్లో నుండి చాలా ఆలోచనలు పడేసాయి. మనం ఎంత సుఖంగా ఉన్నాం అనిపించిందండి నాకు. ఎందుకంటే అక్కడ క్రీస్తుని నమ్ముకుంటే వెళ్ళి వేస్తున్నారండి పాపం. ఆ బెడయగూడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ నలుగురు మాత్రం ఉన్నారండి విశ్వాసం. వాళ్ళు ఒక చర్చి కట్టుకున్నారు. దాన్ని ఆ ఊరందరూ కలిసి వచ్చి ఏం చేశారంటే వెరగొట్టేశారు. వెరగొట్టేసి వరుసను 3 రోజులు మీటింగ్ పెట్టారంటే, పిలిచారట వాళ్ళందరూ. మీరు ఇక చర్చికి వెళ్ళకూడదని అన్నారు. మీరు ఎవరైనా క్రైస్తవులు వస్తే మాట్లాడకూడదు, మాట్లాడితే మీకు ఎంత ఫైను? 20,000, 20,000 వేస్తానన్నారండి. వాళ్ళు భయంగా ఉన్నారండి, మాట్లాడలేదు. చాలా భయపడుతున్నారండి. అందులో ఇద్దరిని చూశానండి. వాళ్ళకున్న విశ్వాసం బట్టి నిజంగా ప్రభుకు స్తోత్రం చెప్పుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అలాగే మౌనంగా ఉన్నామండి, ఏం మాట్లాడలేదు అన్నారండి. ఇంకొక ఆయన అంటాడు, ఏం చేస్తారు చేయనియండి పర్లేదు అంటాడండి. బాబుని పట్టుకున్నాను, మేము మేబీ ఫేస్బుక్లో పెట్టిన ఆ ఫోటో. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడండి. ఆయనకి ఇన్ని కష్టాలనండి ప్రభుని నమ్మడానికి. మీరు చాలా సుఖంగా ఉన్నారు. మిమ్మల్ని చర్చికి వెళ్ళదని ఎవరు అంటున్నారా? మీకేమి ఫైన్ వేస్తానని ఎవరు అన్నారా? ఆ భయంకరమైన ఆ మతోన్మాద రాష్ట్రం ఏదంటే ఒరిస్సా, మిగతా నార్త్ ఇండియా అంతా అలాంటిదేనండి. ఆయా స్టేట్స్లోనండి క్రైస్తవులపైన దాడులు గోళ్ళు జరుగుతున్నాయండి. అయినా ఎవరు యేసుప్రభుని సేవ చేయడానికి కానీ ఆయన సేవించడానికి కానీ వెనుకంజ వేయట్లేదు. మీకు అన్నీ బాగున్నాయండి, మనకు అన్నీ బాగున్నాయి. వేళకి తిండి వస్తుంది, మీకు మంచి లైఫ్ ఉంది. అట్ ద సేమ్ టైం మీ అందరికీ ఏముందండి? ఫ్రీడమ్ ఉంది. మీకు నచ్చిన మతాన్ని, మీకు నచ్చిన విశ్వాసం ప్రకటించడం ఎంత అవకాశం ఉంది కూడా. ప్రభు కోసం పని చేయలేని మీరు ఎలాంటి వారండి? బుద్ధి లేని వారా, బుద్ధి గలవారా? వాళ్ళు ఎలాంటి వారండి? కష్టాల్లో, శ్రమల నుండి. నేను అనుకున్నానండి, బైబిల్ గ్రంథంలో శ్రమను అనుభవించి పరలోకం చేరాలంటే ఏమో అనుకుంటేనండి, ఇప్పుడు కూడా రైట్ నో మనం చూస్తున్నామంటే మీకు మాత్రమే లేవు. మీరు కూడా శ్రమ పడడానికి ఇష్టపడితే, మీరు కూడా సమయాన్ని ప్రభు కొరకు స్వాధీనం చేసుకుని అనుకుంటే శ్రమలు వస్తాయి. ఎలా అంటే ఉద్యోగానికి మీరు ఏం చేయాలి అంటే, దేవుడు పని చేయాలంటే మరి కొన్ని వాటితో మనం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. దేవుడి పని కొరకు మనకు కొన్ని విషయాలు కాంప్రమైజ్ కావాలి, తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మనం వదులుకోవాలి, కొన్నిసార్లు మనం ఇబ్బందులు పడాలి, కొన్నిసార్లు మనం కష్టాలు పడాలి. అప్పుడే కదా దేవుడు పరలోకం ఇస్తాడు. 12 గంటలు కష్టపడితే 10 నిమిషాల సుఖం నీకు వస్తున్నప్పుడు, ఈ కొద్ది కాలం కష్టపడితే నిత్య సుఖం దేవుడు ఇవ్వాలని ఆయన యొక్క ప్రణాళిక అయితే, దానికోసం నువ్వు ఈరోజు ఏం కష్టపడుతున్నావమ్మా? మీరేం కష్టపడుతున్నారు? ఆ కష్టపడి మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? అది దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు. పరలోకం అనేది ఛాన్సెస్ అనేది తగ్గిపోతున్నాయి. అది తగ్గిపోవడానికి మునుపు ఏం చేయాలంటే, మీకు ఇవ్వబడిన టైం మీరు ఏం చేయాలి? ఉపయోగించుకోండి. అంటే ఒకరోజు సెలవు పెడితే నష్టం ఏంటంటే పనికి. మీరు ఎందుకు మానేశారండి? మీరు సమయాన్ని ఉపయోగించుకోవట్లేదండి. మీరు ప్రార్థనలకి సమయాన్ని ఇవ్వట్లేదు, ఆయన సహవాసానికి మీరు సమయం ఇవ్వట్లేదు, ఆయనతో గడపడానికి సమయం ఇవ్వట్లేదు. ఫలితంగా మీరు నష్టపోతారు. ఎలా నష్టపోతారంటే మీకు ఇప్పుడు అర్థం కాదు. నేను చెబుతున్న మాటకి ఇప్పుడు ఏమీ మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు తెలియదు. పాస్టర్ ఆయన బాధపోతుందని చెప్తున్నా సరే, ఆయన ఏదో చెప్తుంటాడు, ఒకరోజు రాకపోతే అంటాడా, ఒకరోజు చర్చికి వెళ్ళకపోతే అంటాడని మీరు అంటారు. ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఈ ఆశాకి ఎప్పుడు అర్థమైంది? జ్యేష్ఠత్వం కోల్పోయిన తర్వాత, ఆయన ఎన్నో బాధలు పడిన తర్వాత ఆయనకు అర్థమైంది. అప్పుడు ఎన్నో కన్నీరు కచ్చాడు, ఎంతో కన్నీరు కచ్చాడు, అవకాశం లేదు. ధనవంతుడికి ఎప్పుడు అర్థమైందండి? అక్కడికి వెళ్ళాక అర్థం. మరి మీకు ఎప్పుడు అర్థం అవుతుంది? మీరు ఎంత లేటుకు వస్తున్నారే దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధిలో మీరు ఎంత నెగ్లిజెన్స్గా ఉన్నారని. మీరు మన సువార్తకి వెళ్ళాం కదా, నాకు చాలా బాధేసింది. నేను పర్ఫెక్ట్గా టైం ఫాలో అవ్వాలని. ఎందుకంటే మనం 3 దినాలు కేటాయించండి. మన కొరకు అయితే కొన్ని 10 దినాలు, కొన్ని 100 దినాలు కేటాయించుకున్నాం. దైవ సేవ కోసం కేవలం 3 డేస్ కేటాయించు. ఆ 3 డేస్ ప్రతి నిమిషం కూడా స్వాధీనంగా చేసుకోవాలని నా ఫీలింగ్ అండి. ప్రణాళిక వేశారు. మ్యాక్సిమం 3 o'clock బయలుదేరితే మనం ఈ 7 o'clock రీచ్ అవ్వచ్చు. బట్ రావటం మనం బయలుదేరడం లేట్. అంటే అక్కడ ఏమైంది? ఎంతప్పుడు లేట్ చేసుకున్నా లేదా? అంటే ఇవ్వబడిన సమయం మనం ఏం చేస్తాం? బాధించిందండి. ఫస్ట్ రోజు అండి గాస్పల్ చాలా లేట్గా స్టార్ట్ చేశారు. నేను అనుకున్నాను అట్లీస్ట్ 8:30 స్టార్ట్ చేయాలని టార్గెట్ అండి. కానీ ఆ రోజు 11:30 స్టార్ట్ చేశాను. అంటే ఎన్ని గంటలు వేస్ట్ అయిపోయిందని ఆలోచిస్తే
8:30 to 11:30 అంటే 3 అవర్స్ వేస్ట్ అయిపోయిందండి. సరే అయిపోయింది. సెకండ్ డే ప్రిపేర్ అవ్వడానికి అక్కడికి వచ్చి కూడా సేవ కోసం వచ్చారు. మనం సేవ కోసం వచ్చి కూడా అంటే ఈ సమయాన్ని అలాగా కాలహరణం చేశారు. నెబ్బుకుతున్న ఎదుటిన శకునగాండ్రులాగా. అతను థర్డ్ డే కూడా మనం అలా బాత్రూమ్కి వెళ్ళిపోయారండి బయటికి. అక్కడ ఉన్నాయి కదా. ఆ రోజు కూడా రండి, నేను ఒకటే, మనం దూరంగా ఉండేటప్పుడు సువార్తకి వెళ్ళేటప్పుడు కాస్త లేట్ అవ్వచ్చు, ఎందుకంటే బయలుదేరే చాలా దూరం ప్రయాణం కావచ్చు ఉంటుంది. అక్కడ ఉండి కూడా సమయానికి రీచ్ అవ్వడం నిజంగా చాలా బాధించిందండి. థర్డ్ డే కూడా మనం ఒడిసే వెళ్ళాం, అక్కడ ఎవరు రెస్పాన్స్ అవ్వలేదంటే అది పెద్ద ఫీల్ అవ్వదు. మన పని మనం చేయడానికి వెళ్ళాం, బట్ అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దేవుడు చెప్తాం పని అయితే చేయడంలో లోపం లేకుండా ప్రయత్నం చేసాం, బట్ అక్కడ మన ప్రాబ్లం కాదు. కానీ మన ప్రాబ్లం ఎక్కడంటే మనకి ఇవ్వని టైంని ప్రభు కొరకు జాగ్రత్త ఉపయోగిస్తున్నా లేదనేది మనం చూసుకోవాలి. నేను ఈ మాటలు ఎందుకు చెప్పానంటే అవకాశాలు మీకు ఇవ్వబడుతున్నాయి, దాన్ని మీరు రీడింగ్ చేసుకోవాలి. సమయం రీడింగ్ చేసుకోవాలి. మీరు దాన్ని మీరు ఏం చేయాలండి, మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రియమైన దేవుని అసలు సమయాన్ని ఎలా గడుపుతున్నారు మీరు ఆలోచిస్తే, మీరు క్రీస్తులో ఉన్నవారికి ప్రపంచంలో ఉన్నవారికి తేడా లేదండి. ఆత్మీయులుగా మీకు లోక సంబంధులకి ఏ రకమైన తేడా లేదు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తల కార్యాల నుంచి 17వ అధ్యాయం. అపోస్తల కార్యాల నుంచి 17వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఇరవై ఒకటి వచ్చిన ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను బాగా ఉండాలి. గ్రీస్ దేశంలో ఉన్నవారు అంటే ఏథెన్స్లో ఉన్నవారు పరదేశం ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటి ఎందును వింటూ ఎందును మాత్రమే తమ కాలం గడుపుకొనిచున్నారు. ఏం చేస్తారంటే తమ కాలాన్ని ఎలా వృధా చేస్తున్నారటండి, కొత్త సంగతులు మా చెవులకు వినిపడాలి, మనం చెప్పాలి. సంగతులు వినడం తప్పు కాదు, దేవుడు మాటలు వినడం తప్పు కాదు. విన్న మాటలని నడవడమే లేకపోవడమే పెద్ద తప్పు. మనము దేవుని గురించి సందేశాలు ఎన్నో వింటున్నాం, కానీ విన్న వాక్యాన్ని నడవగలుగుతున్నామా అంటే వాళ్ళు కూడా కొత్త సంగతులు. మీకు తెలుసు కదా, ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ తత్వవేత్తలందరూ ఎక్కడున్నారు, గ్రీస్లో ఉన్నారు. అక్కడ ప్లాటో ఉన్నాడు, సిసిరో ఉన్నాడు, అరిస్టాటిల్ ఉన్నాడు. వీరందరూ ఎవరండి? గ్రేట్ ఫిలాసఫర్స్. ఆ ఫిలాసఫర్స్ ఉన్న ఆ కంట్రీలో వినటం ముందు చెప్పటం ముందు సమయాన్ని గడిపేవారట. అంటే ఈరోజు మనం దీంట్లో గడుపుతున్నామంటే ఎవరు గడుపుతున్నామంటే, ఎవరైనా ప్రేయర్లో గడుపుతున్నారా? ఎవరైనా ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నారా? ప్రియమైన దేవునుకున్నారా? ఒకసారి ఆలోచించండి. మన యేసుక్రీస్తు ప్రభు వారు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు వారు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకునేవారు? లోకాసువార్త 21:37 ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించచ్చు, రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచు. ఆయన పని 24 hours ఏంటండి? తండ్రి పని. సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నాడంటే పగటి పూట సువార్త ప్రకటన బోధించు. అది దేవాలయం కావచ్చు, లేదంటే పబ్లిక్ ఏరియాస్ కావచ్చు, లేదంటే టెంపుల్, లేదంటే మరొక ఏరియా సంత కావచ్చు, వీధులు కావచ్చు, లేకపోతే సరస్సు ఉన్న ప్రాంతం, నదీ పరివాహక ప్రాంతాలు కావచ్చు. ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళారు. రాత్రి అయ్యేసరికైనా ప్రార్థనలు గడిపారు. ఆయన సమయాన్ని అలా ఉపయోగించుకునే షెడ్యూల్ రెడీ చేశారు. మరి మన సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం? మన షెడ్యూల్ ఏంటి? ఎందుకంటే సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. బిజినెస్ మ్యాన్ టైంను బాగా ఉపయోగించుకుంటాడు. మీకు తెలుసు కదా, డబ్బు పిచ్చున్న బిజినెస్ మ్యాన్ ఏం చేస్తాడండి? వాడు గంటకి కొన్ని లక్షలు వస్తాయండి. ప్రపంచంలో ఎక్కువగా గంటకి కొన్ని లక్షలు సంపాదిస్తున్న బిలియనర్స్లోనండి అండి ఎలన్ మాస్క్ ఉన్నాడు, జెఫ్ బెజోస్ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారండి, ముఖేష్ అంబానీ ఉన్నాడు. చాలామంది ప్రముఖ బిలియనర్స్ అందరూ ఉన్నారు. వారి గంటకే కొన్ని లక్షల కోట్లు వచ్చి పడుతుంటాయి. ఆడందుకే ప్రతి గంటను కూడా వృధా చేయడు. వాడి టైం మేనేజ్మెంట్ కోసం ఒక పిఏని పెట్టుకుంటాడు, పర్సనల్ అసిస్టెంట్ని. వాడు ప్రతి సమయం అప్డేట్ చేస్తుంటాడు. ఎవ్రీ మినిట్ కూడా ఏంటంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఏ కంట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రతి నిమిషం కూడా వాళ్ళు వర్క్ చేస్తారు.
అంటే దేశాన్ని పరిపాలించి ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించి ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సమయాన్ని చక్కగా ఉపయోగించుకుంటారు. పనులు ఎక్కువ ఉన్నప్పుడు సమయాన్ని సరిగా ఉపయోగించుకోవడం తెలియదు. టైం మేనేజ్మెంట్ అనేది కూడా చాలా అవసరం మన జీవితంలో. మన ఎవరికి టైం మేనేజ్మెంట్ లేదు కాబట్టి మీ లైఫ్ అనేది ఇలా ఉంది. మీరు టైం మేనేజ్మెంట్ ఉంటే ఖచ్చితంగా గొప్పవారు అవుతారని చెప్తాను. సమయాన్ని స్వాధీనం చేసుకున్న ప్రతి వారు గొప్పవారు అవుతారు డెఫినెట్గా. మహాత్మా గాంధీ కావచ్చు, ఎవరైనా కానీ టైం ఫాలో అయ్యేవారు అండి. టైం ఫాలో అవ్వకపోతే ఎవరు కూడా గొప్పవారు కాదు. మీరు గొప్పవారు కావాలంటే ఏం చేయాలి? ఏ సమయానికి ఏం చేయాలో ఎరిగి అది చేయాలి. సమయాన్ని స్వాధీనం చేసుకోవాలి. ప్రియమైన దేవుని కూడా కాలమును పోనీక సమయమును పోనీక స్వవినియోగం స్వవినియోగం చేసుకుంటేనే మీకు ఆశీర్వాదాలు దేవుడు. లేదా దుర్వినియోగం చేసుకుంటే అంటే కొరిందీలో ఉన్నవారిలాగా ఏదో ఒక సంగతి వినటి ఎందును, అంటే చూచటి ఎందును, మొబైల్ ఫోన్తో గేమ్ ఆడుకున్నది ఎందును, బాతకాన్ని కొట్టుటి ఎందును, అంటే ఫ్రెండ్స్ ఇంటికి తిరిగి ఎందును, చుట్టాలింటికి వెళ్ళటి ఎందును, అంటే చాలామంది విహార స్థలాలకు వెళ్తారు, అంటే టూర్లు అంటారు. ఆ టూర్లకు వెళ్ళడంలో మీ సమయాన్ని గడుపుకుంటే ఏమవుద్ది? యాశాల కన్నీరు కారిస్తారు. కన్నీరు కాల్చిన తర్వాత ఫలితం అయితే ఉండదు. ధనవంతుల్లాగా ఈ భూమి మీద నా పిల్లలు ఉన్నారు, నా బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇల్లు పంపించండి అని వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చెప్పండి, ఈ లైఫ్ని ఉపయోగించుకుని ఎలాగో వాళ్ళకి తెలియదంటే మళ్ళీ అక్కడ అవకాశం కూడా లేదు. కనుక ఇప్పుడే మీరు జాగ్రత్త పడండి. అంటే కాబట్టి దేవుని సేవ ఏదైనా మీ చేతికి వస్తే ఏం చేయాలి? ప్రసంగి గ్రంథం 9:10 ప్రసంగి గ్రంథము 9:10 చూడండి దయచేసి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా మీ శక్తి లోపము లేకుండా చేయండి. మీరు పోయే పాతాళమందు పని అయినను ఉపాయమైనను ఏది లేదట. ఏముందిరా బాబు అంటే అక్కడ ఏడవడం, నేను ఎలా చేసుకున్న జీవితం చెప్పి మన మీద మనకు అసలు ఏం చేస్తాండి? పండ్లు కొరుక్కోవడం ఉంటుంది. చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎంతసేపు కష్టపడతారండి? మామూలుగా చదువుకున్న పిల్లలు ఎంతసేపు కష్టపడతారు? 1 అవర్ పుస్తకం చేయమంటే కష్టం. మా పిల్లల పుస్తకం తీయనంటే వాళ్ళు హోంవర్క్ రాస్తే వెంటనే వెళ్ళిపోతారు మావాడు బయటికి టాప్ కొట్టుకొని. అండి 2-3 నిమిషాలు, ఒక 10 నిమిషాలు హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది, ఫినిష్. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చెబుతారా? వాళ్ళు చెప్తుంటారు 10 గంటలు కష్టపడ్డా, 14 గంటలు కష్టపడ్డా. అంటే ఎంతగా సమయాన్ని ఉపయోగించుకుని కష్టపడితే అంతగా మీరు ఏం చేస్తారు? గొప్పవారు అవుతారు. ఈ లోకంలో ఉన్న వారి జీవితాలు చూస్తే మనకు అర్థమవుతున్నప్పుడు ఆధ్యాత్మిక మన జీవితంలో దేవుడికి నువ్వు ఎంత సమయం ఇస్తే అంత గొప్పగా ఉంటారు కదండి. మరి మీరు ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఐఏఎస్ ఐపీఎస్ కంటే ఎక్కువగా మనం శ్రమ పడవలసింది దేనికోసం చెప్పండి? నిత్యత్వం కోసం, పరలోకం కోసం, మనిషి మరణం తర్వాత పొందబోయే మహాలోకం కోసం, మహిమలోకం కోసం. ఆ లోకం కోసం మీరు ఏం కష్టపడుతున్నారంటే ఇక్కడే అవకాశం ఉంది. అందుకనే సువార్తలు, ప్రార్థనలు, సహవాసాలు, గృహకూడికలు, ప్రతి విషయంలో కూడా మీరు ఏం చేయాలి తెలుసండి? ఉపయోగించుకోండి. ప్రతిరోజు సువార్త మీరు చేస్తూ ఉండాలి. మీకు తెలుసా, ఒక భక్తుడండి పెళ్ళయిందండి, సువార్తికుడికి పెళ్ళైతే తన భార్య సంచిచ్చి బజార్ చేసుకురమ్మందంట. ఆయన ఏం చేశారంటే, బజార్ అనే 3 మందిలో జనాలు వస్తారు కదా, ఆ ప్రజా సమూహాన్ని చూసి ఆయన ప్రభు వార్తలు చెప్పడం ప్రారంభించారు. అలా ప్రారంభించి 3 నెలలు అయిపోయిందంట ఇంటికి వెళ్ళి మర్చిపోయి. మీకు అర్థమవుతుందా? ఆత్మ నశించిపోతున్న భారంతో ఆయన ఏం చేసి సువార్త ప్రకటించుకుంటూ ఉన్నాడు. అంటే దేవుడు అంటే అంత ఇష్టం. ఆలోచించు. పౌలు గారు కూడా ఎఫెసీ పత్రికలో ఈ సందర్భం రాసేటప్పుడు చూస్తే అక్కడ చాలా కంప్లైంట్స్ కనిపిస్తాయి. సమయాన్ని వృధా చేసుకోవడంలో, కామాద్రత విషయంలో నుండి చాలా విషయాలు చెప్తున్నాడు. చాలా విషయాలు అక్కడ నేర్పిస్తుంటాడు. ఎఫెసీ పత్రిక 5 అధ్యాయాలుగా మనం చూస్తే సమయాన్ని వృధా చేసుకునే వారిలా ఉంటారండి. ఇలా వృధా చేసుకోకుండా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని గురించి చెప్తాడు, సూచన చేస్తున్నాడు. మీరు సమయం వృధా చేసుకోకుండా అంటే. సో కనుక ప్రతి వారు కూడా మీకు ఇవ్వబడిన టైం అనేది చాలా తక్కువ, గడిచిపోతుంది, మళ్ళీ రాదు. మీరు ఏడ్చి గొగ్గలు పెట్టుకున్న రాదు. కాబట్టి దేవుని పని అనగానే, దేవుని సన్నిధి అనగానే, దేవుడు అనగానే
మొదట సమయాన్ని ఆయనకి ఇవ్వండి. నీ జీవితంలో ఏదైనా సంపాదించుకో, అవన్నీ కోల్పోతావు రోజు. ఈరోజు దేవుని సన్నిధి రాకుండా ఉద్యోగాలకు వెళ్తున్నారు, పనులు చేసుకున్నారు, ఇంకేదేదో చేస్తున్నారు. అవన్నీ ఒకనాటికి ఏమవుతారు, మీరు కోల్పోతారు. మీరు వీటన్నిటిని కోల్పోయి దేవుని కొరకు సమయం పెట్టండి. మీరు ఎప్పటికీ కోల్పోలేని శాశ్వతమైన ఆనందాన్ని మీరు ఏం చేస్తారండి, మీ సొంతం అవుతుంది. రోమిల్లో రాసిన పత్రిక నుంచి 13వ అధ్యాయం 11 చూసి ముగిద్దాం అండి ఈ సందర్భంగా. 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనదని తెలుసుకుని అలాగే చేయండి. మీరు ఇప్పుడు ఏం చేయాలట, లేవండి. ఎప్పుడైనా నిద్ర మనసులో నుంచి లేవండి. ఇంకెంతకాలం నిద్రపోతారండి, ఎంతకాలం నిద్రపోతారు? నిద్రపోవడం ఏ విషయంలోని, దేవుని సేవ విషయంలోని పాల్గొలేకపోవడానికి నిద్రపోవడం అనొచ్చు. నిద్రపోయేవాడు పని చేస్తాడా? నిద్రపోవడమే పని, మిగిలిన పనులు ఏముండవు కదా. కనుక ఇక్కడ ఆలోచిస్తే మనకేం కనపడుతుందంటే, కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకుని. నిద్రపోవడం ఏంటంటే, మీరు మీ శరీర క్రియలో పాప సంబంధమైన జీవితం ఉండిపోకుండా లేవండి. టైం అయిపోతుంది, చాలామంది చచ్చిపోతున్నారు, ప్రపంచం కూడా ఎండింగ్కి వస్తుంది. దేవుడు మనం ఏ సమయం వచ్చి పిలుస్తాడో మనకు తెలియదు. ఆ టైం కల్లా మనం ఎలా ఉండాలి, సిద్ధంగా ఉండాలండి. నిద్ర మేలుకోవాలి. దానికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఒక యజమానుడు తన దాసుడికి ఇంటి తాలూకా పని అప్పగించి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏ దాసుడు తన ఇంటి వారికి వేళకు భోజనం పెడతాడో చూస్తున్నాడు. ఏ దాసుడు తన యజమానుడు రావడం ఆలస్యం చేస్తున్నాడని ఎరిగి తినుచు త్రాగుచు వాడి మట్టిగా వాడుంటూ అక్కడున్న తోడి దాసులను కొడుతున్నాడు అనుకోండి, యజమానుడు అనుకోలేని సమయంలో ఏం చేస్తాడు, వస్తాడు. అప్పుడు బుద్ధి కలిగి ఏ దాసుడైతే తన ఇంటి వారికి ఆహారాన్ని తగిన వేళకు, అంటే ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పని చేసి వాళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఆ దాసుడిని ఏం చేస్తాడంటే తన యావదాస్తి మీద ఉంచుతాడంట. ఏ దాసుడైతే తన యజమానుడు రాక ఆలస్యమైందని తెలిసి, పర్వాలేదు ఈ సువార్త కలిపి ఇంకో సువార్త ఉందిలే, ఈసారి సన్నిధి కాకపోతే మరోసారి చర్చికి వెళ్ళొచ్చులే అనుకుంటారో, వాళ్ళు ఎలాంటి వారంటే తోడి దాసుల మీద కోప్పడేవాళ్ళు అండి. వారు ఇంటి నిర్వహణ విషయంలో సరిగా పాలు పంపులు పుచ్చుకోలేని వారితో సమానం. వారికి ఏమవుద్ది, అనుకోలేని సమయం యజమానుడు వస్తాడు, వాడు యాజిటేజ్గా వాడి యొక్క బుద్ధి చెప్పిన వాళ్ళందరికీ తిట్టడం కొట్టడం, వీడు మాత్రం శుభ్రంగా తింటూ ఉన్నాడు అనుకోండి. యజమానుడు వచ్చి ఏం చేస్తాడు, చెడ్డదాసుడు కదా, నమ్మి బాధ్యత అప్పగించి వెళ్ళాడు, ఇంటి తాలూకు బాధ్యత అప్పగించి వెళ్ళాడు. ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేని వాడిని ఏం చేస్తారు, సన్మానిస్తారా? తీసేస్తారండి, పనిలోంచి తీసేస్తారు. తీసేయడమే కాదు, దేవుడు ఏం చేశాడంటే, ఆ చెప్పిన సందర్భంలో, ప్రభువు చెప్పిన సందర్భంలో వీడిని కాళ్ళు చేతులు కట్టి చీకటి గల చోట పడేయమన్నాడు. అంటే ఏ సమయానికి ఆ సమయంలో నువ్వు పని చేయకపోతే, కాలం ఎరిగి నువ్వు అలా చేయకపోతే, దేవుడు ఎప్పుడో వస్తాడులే, క్రీస్తు ఎప్పుడో వస్తాడు అప్పుడు చూసుకుందాం అనుకుంటే ఏమవుద్ది, ఆ చెడ్డ దాసుడిలాగా కాళ్ళు చేతులు కట్టబడి చీకట్లోకి వేయబడతారు. లేదు, మంచి దాసులు వాళ్ళే ఆ ఇంట్లో వారందరికీ కూడా వేళకు తగిన ఆహారాన్ని అందించి వారి మంచి చెడ్లు విచారిస్తుంటే ఆ దాసుడిని ఏం చేస్తాడంట, తన యావదాస్తి మీద ఉంచుతాడు అధికారిగా. అంటే ఈరోజు మనం ఎక్కడ ఉండాలి, నీ చేతులు ఉంది. ప్రభువు నీకు సమయాన్ని ఇచ్చాడు, అవకాశాన్ని ఇచ్చాడు. నీ చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. అలా సద్వినియోగం చేసుకుంటూ నీ పని నువ్వు చేయగలిగితే, సమయాన్ని కనుక నువ్వు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకొని ప్రభు కొరకు జీవిస్తే, దేవుడు నేనేం చేస్తాడంటే తన ఆస్తి మీద నేనేం చేస్తాడండి, ఉంచుతాడు. తన ఆస్తి ఏదండి, పరలోకం కదా, అది నీకు తప్పు లేదు. ఆ చెడ్డ దాసులను నువ్వు పట్టించుకోకుండా ఉన్నావు అనుకోండి, దేవుని కార్యక్రమాలు, దేవుని సన్నిధిలో నీ పాత్రను నిర్వర్తించకపోతే సమయానికి మీకేమవుతప్పుడు వెలుపటే చీకటిలోకి కాళ్ళు చేతులు కట్టవేయబడి పడేయబడతారు. అక్కడ ఏడుపును పండ్లు కొరకడం. కనుక నిద్ర మేలుకొని వేలైనదని ఎరిగి, ఇప్పటికీ నేను ఏమంటే చాలా జీవితం అయిపోయింది కదా మీ జీవితంలో, ఇంకెంతకాలం పోతుంది, మీకేం గ్యారెంటీ ఉందా చెప్పండి? ఎవ్వరికి గ్యారెంటీ లేదు. అంటే బైక్కి గ్యారెంటీ లేదు, ఫోన్కి గ్యారెంటీ లేదు, మనిషికి గ్యారెంటీ లేదు. మనిషి చేసిన వస్తువులు గ్యారెంటీ ఉందంటారు, దానికి గ్యారెంటీ లేదండి. కొత్త బైక్ కొన్నామండి, ఆ కీస్ పోయింది, అప్పుడే వెళ్ళి అడిగితే అంటున్నాడు
మీకు ఇంకా నయమని ఇన్నేళ్ళు వచ్చింది, కొన్న మరుసటి రోజే పనిచేయదు కీ సెట్. కొన్ని ఫోన్లు ఉంటాయి పోతాయా, పనిచేయడం మానేస్తే. వస్తువులకి గ్యారంటీ లేదు, నువ్వు చేసిన వస్తువు నువ్వే గ్యారంటీ ఇవ్వలేకపోతున్నావు, ఇక నీకెక్కడ గ్యారంటీ ఉంది? కాబట్టి నీ గ్యారంటీ లేని లైఫ్లో, ఎప్పుడు కన్ను మూస్తో తెలియని లైఫ్లో టైం నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, దాన్ని బట్టి దేవుని ఆస్తిని నువ్వు సంపాదించుకుంటావు, లేదా దేవుని ఆగ్రహం బలే ఆరణ్యగణంలో జారుకుంటావు. సమయం అనేది చాలా అవసరం అండి. ప్రపంచంలో ఎప్పటికీ కొనలేనివి మళ్ళీ మన చేతులకు వచ్చి తిరిగి కానివి ఏంటంటే కాలం, ప్రేమ. ఈ రెండు చాలా జాగ్రత్త చూసుకుంటాం. విలువైన వాటిలో ప్రేమ కూడా చేర్చచ్చు, కానీ మళ్ళీ ఎప్పటికీ నీ దగ్గర తిరిగి రాని ఏంటండి కాలం, ప్రేమ. కాలహరణం నీ ప్రాణాన్ని హరిస్తుంది. కాలాన్ని స్వాధీనం చేసుకుంటే నీ ప్రాణాన్ని ఏమవుద్ది? నీకు ఇవ్వబడిన సమయాన్ని దేవుని కొరకు సద్వినియోగం చేసుకుంటే ఈ కాలాన్ని నేను చేసి శాశ్వత కాలంలో సుఖంగా ఉండడానికి, నిత్యత్వంలో ఉండడానికి అవకాశం ఉంది. కాలాన్ని అపహరించడం అంటే, దేవుడికి ఇచ్చే సమయాన్ని నువ్వు అపహరిస్తున్నావంటే నీ ఆయుష్కాలాన్ని నువ్వే తీసుకున్నావు లెక్క. నీ ప్రాణానికి నువ్వే బొందు పెట్టుకుంటున్నావు. తెలంగాణ భాష బొంద పెట్టుకోవడం అంటే ఏంటంటే ఓడిచి పెట్టుకోవడం, అంతేనా? మీరు బొంద పెట్టుకుంటారో మీ ప్రాణానికి, లేకపోతే దాన్ని నిలబెట్టుకుంటారో, చాయిస్ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అంటే కాలహరణం నీ ప్రాణాన్ని హరించేది. అదే కాలాన్ని స్వాధీనం చేసుకుంటే అదే నీ లైఫ్ టైం ఏం చేస్తుందండి? ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్కియా తన లైఫ్ టైం ఏం చేశాడంటే దేవుడి కోసం చాలా చక్కగా ఉపయోగించాడు. తనకు రోగం వచ్చినప్పుడు గోడ తట్టి తిరిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని పట్ల గ్రేస్ని కనపరిచాడు, మెడిసిన్ చూపించాడు, దయం చూపించాడు, కృపను కనపరిచాడు. ఫలితంగా ఆయనకి ఏమొచ్చిందంటే మరొక 15 years ఎక్స్ట్రా అనేది కూడా ఎక్స్టెన్షన్ చేయబడ్డాయి. సో సమయాన్ని దేవుని కోసం ఎవరైతే ఉపయోగించుకున్నారో వారు మాత్రమే అనంతకాల జీవితంలో ఆనందంగా బతుకుతారు. ఈ సమయాన్ని ఎవరైతే వృధా చేసుకుంటారో, తండ్రి సేవను మర్చి, సన్నిధిని మర్చి, సహవాసాన్ని మర్చి, ఈ శరీర సంబంధమైన క్షణకాలం పట్టిన సుఖాల కోసం ఆశపడేవారు అందరి సంతోషాలు, సుఖాలు కూడా ఇది ఎలాగైతే ఆవిరైపోతాయో మీ ప్రాణం కూడా ఆరణ్యం కూడా అలా కాలిపోతుంది. చాయిస్ మీ చేతులు ఉంది. సమయాన్ని ఉపయోగించుకుని ప్రభు కొరకు బ్రతుకుతారా, లేదా సమయాన్ని మయోపాయం చేత కాలహరణం చేస్తారా? చేతులు మీ చేతులు ఉంది. రకరకాల సాకులు చెప్పి మీరందరూ కాలాన్ని అపహరించారు. అలా అపహరించి దేవుని చేతిలోని అగ్రానికి గురయ్యేలా పడతారా, లేదా దేవుని చేత ఆయన ఆస్తి మీద హెచ్చించబడే విధంగా ఉంటారో? నిన్న మీకు విడిచిపెడుతున్నాను. ప్రార్థన చేయండి. ఎవరికి ముగించేద్దాం మాటలు.